ఒకప్పుడు ఒక చెట్టు మీద ఒక పావురం ఉంటుండేది. దానికి ఒక కోడి పుంజుకు మంచి స్నేహం. ఆ పుంజు దగ్గరలోనున్న పూల తోటలో ఉండేది. అవి ప్రతి సాయంత్రం కలుసుకొని సరదాగా కబుర్లు చెప్పుకునేవి. ఒక రోజున చాలా ఆకలితోనున్న తోడేలొకటి ఆ పూల తోటలోనికి వచ్చింది. తినడానికి అక్కడ ఏమైనా దొరుకుతుందేమోనని వెతకసాగింది. ఇంతలో దానికి కోడి పుంజు కనిపించింది. ఈ కోడి చక్కగా బలిసి ఉంది, దీన్నెట్లయినా చంపి తినాలి అనుకుంది. మెల్లగా వెళ్ళి అమాంతం కోడి పుంజును పట్టుకొని తన సంచిలో వేసుకొని పారిపోసాగింది. కోడి భయంతో సంచిలో నుండే అరుస్తోంది. చెట్టుపైన కూర్చున్న పావురం జరిగినదంతా చూసింది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. తోడేలు కంటే ముందుగా ఎగిరి వెళ్ళి అది పోయే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది. దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని తోడేలు చూసింది. ఆహా, ఏమి అదృష్టం నాది! ఒక కోడి, ఒక పావురం నాకు దొరికాయి. ఇవాళ మంచి విందు భోజనం చేస్తాను అనుకుంది. చేతిలోనున్న సంచిని కింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరకు వెళ్ళింది. మంచి సందు దొరికింది అనుకుని కోడి వెంటనే సంచిలో నుండి బయటికి వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి తాను వెళ్ళి పక్కనే ఉన్న పొదలో దాక్కుంది. తోడేలు పావురాన్ని పైకి తీద్దామని వంగింది. ఈలోగా పావురం తొర్రుమని ఎగిరిపోయింది. ఓసి దొంగ పావురమా, ఎంత మోసం చేశావే అనుకుంటూ సంచిని భుజాన వేసుకొని ఇంటికి చేరింది. ఆ రోజుకు ఆ కోడితోటే సరిపెట్టుకుందామని సంచి తెరిచింది. అంతే, గుండె గుబేలుమంది. కోడి లేదు కానీ ఒక రాయి ఉంది. కోడి రాయిగా ఎట్లా మారిందబ్బా, ఇప్పుడు నేనేం తినాలి అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. కోడి పావురం ఒకచోట చేరి తోడేలు తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాయి. నీతి: అత్యాశ అవమానాల పాలు చేస్తుంది.